వయసుతో సంబంధం లేకుండా విద్యార్థుల నుండి వృద్ధుల వరకు 300 మంది ఏకకాలంలో పాల్గొని గంటపాటు సంగీతం కీబోర్డును వాయించి చరిత్ర సృష్టించారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. సికింద్రాబాద్ సెయింట్ థామస్ కేథడ్రాల్ చర్చిలో ఏషియా బెత్ హల్లెల్ పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారని నిర్వాహకులు ఆగస్టిన్ దండెంగి ఎత్సిబా తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.3 వేల మందికి ఆన్లైన్ ద్వారా ఉచితంగా కీబోర్డ్ శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ముఖ్య అతిథిగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి వసుధ అశోక్ పాల్గొని పర్యవేక్షించారు. లాస్ట్ వన్ క్లోజ్అప్ తీసుకుంటాను ఒకసారి అలా ఉంచాను. సైడ్ చూడండి. సైడ్ చూడండి సార్ ఒకసారి. సార్ సార్ మేడం 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 చూడండి మేడం మేడం చూడండి మేడం చూడండి. స్మైల్ స్మైల్ స్మైల్. క్లోజ్అప్ వేసుకుంటున్నాను. వైడ్ ఓపెన్ తీసుకుంటాను. స్మైల్ అవుతున్నారు అందరూ. అందరూ ఒకసారి అలా చూడండి. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై. అందరూ గమనించండి. ఎక్కడ కీబోర్డ్స్ అక్కడ ఉంచుకోండి. మధ్యాహ్నం ఒక లెసన్ మంచి లెసన్ చెప్పి పంపిస్తాం మిమ్మల్ని. ఓకే, లంచ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేట్ అని 3 పదాల మీద నడుస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా, తర్వాత గ్రూప్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఆహ్వానించాం. గాస్పల్ అనమాట. అందరూ వచ్చారు. రెండోది ఏంటంటే మూడోది ఏంటంటే ఎడ్యుకేట్ తయారు కావడమే కాదు, వాళ్ళు విజయవాడలు కావాలా, ఉద్యోగాలు అంటే పనిలోకి వెళ్ళాలి కదా. సో ఆ పనిలోకి ఎలా వెళ్ళాలో మీరు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ని పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. 250+ human beings, 250+ voices have praised the Lord and entered into Asia Book of Records. ఇది వేరే భాషలో ఎంతోమంది చేస్తారు, చేయబోవచ్చు, చేసి ఉంటారు కూడా. బట్ మన తెలుగు దేవుణ్ణి ప్రేస్ చేస్తూ పాడడం అనేది itself is a record. I feel so very happy to announce this record. Dandigi Venugopal of Hell Musical School, Vijayawada, Andhra Pradesh set a record with the maximum number of students participating in a musical concert. Eager participants sang songs and played chords by using electronic musical keyboard in non-stop 1 hour of time, focusing on themes of unity, peace and passion to advocate for the unity in diversity. హిందీ లాంగ్వేజ్లో పిల్లలందరికీ చక్కగా బోధించడంతోనూ, అదేవిధంగా నో కాస్ట్ మెటీరియల్తో చక్కగా TLMs రెడీ చేయడంతోనూ, నాకు సోషల్ అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అవేర్నెస్ బయటకు తీయడంతోనూ నాకు ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నాకు చక్కటి అవార్డు ఇవ్వడం జరిగింది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. మన హిందీ రాజ్యభాష కాబట్టి దీన్ని మరింత ఎక్కువగా పిల్లలకు పరిచయం చేస్తూ దాంట్లో ప్రతి ఒక్కరిని ఆ విధంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనేది నా యొక్క ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఈవెంట్ని మేము సాధించాము. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనే ఒక స్కూల్ని మేము స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను మేము అందిస్తూ ఉన్నాము. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క స్కూల్ ద్వారా చాలామంది లాభం పొందారు. మరింత మాత్రమే కాకుండా ఆన్లైన్ కాబట్టి అనేక దేశాలకు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా మనం అందించవచ్చు. దాన్ని ఉపయోగించుకుని మేము వివిధ దేశాల్లో అనగా మనం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే UK, ఖత్తరు, అబుదాబి, ఇంకా నేపాల్, తర్వాత చైనా, ఇంకా
దాదాపు 17 దేశాలలో ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ విస్తరించింది. దీని ద్వారా ఇప్పటికి మేము 4300 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను అందించాం. సో ఇప్పుడు ఆఫ్లైన్లో దాదాపు 300 మంది ఈ హైదరాబాద్లో ఈ యొక్క సెయింట్ థామస్ క్యాథడ్రల్ చర్చ్లో ఈరోజు ఒక ఈవెంట్ నిర్వహించాము. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని ఒక చరిత్ర సృష్టించారు. ఒక న్యూ లెవెల్కి వెళ్ళారు. వారు కీబోర్డులు వారే వాయించుకుంటూ, వారి యొక్క వాద్యాన్ని వారే వాయించుకుంటూ, వారు చక్కగా పాటలు పాడుతూ ఈరోజు యొక్క ఈవెంట్ మరి చేశారు. మరి నా హృదయంలో ఉన్న భారం ఏంటంటే భారతదేశానికి ఏదైనా చేయాలా అనే ఒక ఆశతోటి ఈ యొక్క స్వచ్ఛంగా ఈ యొక్క సేవను చేస్తున్నాను. ఈ మ్యూజిక్ వల్ల మరి అనేకమైన కుటుంబాల్లో చాలా నెమ్మది సమాధానం కలుగుతుంది. ఇది సైన్స్ కూడా నిరూపిస్తుంది. మ్యూజిక్ వల్ల ఆరోగ్యం వస్తుందని. మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని అంటారు. అదేవిధంగా పిల్లలు ఈరోజు సెల్ ఫోన్లకు వీటికి అలవాటు పడిపోయిన వాళ్ళు మ్యూజిక్ వైపు వాళ్ళ యొక్క దృష్టిని నిలిపి వారి ఖాళీ సమయాన్ని దీన్ని చక్కగా ఉపయోగించుకుని ఒక క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదిగి మరి దేశానికి ఒక ప్రయోజనకరమైన ఆశీర్వదకరమైన బిడ్డలుగా వారు ఎదుగుతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరిని బట్టి నేను చాలా గొప్పగా సంతోషిస్తున్నాను.